అనంతపురం జిల్లా మరియు సత్యసాయి జిల్లాలో గల పాలిటెక్నిక్లు 16 పాలిటెక్నిక్ల నుంచి బాలూరు పోటీలు ఇక్కడ అనంతపురం పాలిటెక్నిక్లో 2025 సంవత్సరం గాను మనం కళాశాలలో ఆటల పోటీలని మనం ప్రారంభిస్తున్నాము. ఇక్కడ అదే బాలికలదైతే హిందూపురం పాలిటెక్నిక్లో ఉంది. మనకి 420 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. 6 గేమ్స్లోనూ 13 స్పోర్ట్స్ ఈవెంట్లలో వీళ్ళు పాల్గొని ఈ 2 రోజులలో విజయవంతులైన వారిని తిరుపతిలో జరిగే స్టేట్ టీంకి సెలెక్ట్ చేస్తారు. సో వీళ్ళు దీంట్లో పాల్గొనడం వల్ల ఏంటంటే విద్యార్థుల్లో మానసిక ధైర్యము మరియు కొంత ఆట విడుపు, ఎందుకంటే సాంకేతిక విద్యలో వాళ్ళు ఎప్పుడు అభ్యసనంలోనే ఉంటారు, నిరంతర అభ్యసనం. ఇది కొద్దిగా వాళ్ళకి ఆట విడుపు. మరియు ఈ విధంగా స్టేట్ మీట్లో మీట్ అయిన వాళ్ళకి వచ్చేటువంటి అవార్డు వల్ల లేదా సర్టిఫికేట్స్ వల్ల రాబోయే ఎంట్రన్స్లో వాళ్ళు ఇంజనీరింగ్ చేరేటప్పుడు వాళ్ళకి కొంత కోటా కూడా కలిగించబడుతుంది. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైనది. సో ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా ప్రీతమ జెడ్పీ చైర్మన్ గారు, ఈ పోటీల్లో పాల్గొన్న వాళ్ళు విన్నర్స్ రన్నర్స్ ఉంటారు. వీళ్ళకి విన్నర్స్ అయినటువంటి వాళ్ళకి స్పోర్ట్స్ కోటా ఉంటుంది ఎంట్రన్స్లో, అదొకటి. మరియు స్టేట్ మీట్లో పాల్గొంటారు. ఆ తర్వాత దక్షిణాది భారతదేశంలోని అన్ని పాలిటెక్నిక్ల్లో కూడా జరిగేటువంటి పోటీల్లో కూడా వీళ్ళు పాల్గొంటారు. అందరికీ నమస్కారము. ఈరోజు మన ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి 16 పాలిటెక్నిక్ కాలేజీలలో చదువుతున్నటువంటి పిల్లలు ఈరోజు మన అనంతపూర్ పాలిటెక్నిక్లో దాదాపు 13 రకాల గేమ్స్లో పార్టిసిపేషన్ చేస్తూ తిరుపతికి ఎంపిక కావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకంటే మన అనంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీ అంటేనే మన అనంతపూర్ జిల్లాలోనే ఎంతో పేరుగాంచింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు కానీ స్టాఫ్ కానీ పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటూ వాళ్ళని చదువు వైపు ముందుకు నడిపిస్తూనే మరొక వైపు కూడా ఇట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేషన్ చేస్తూ వాళ్ళు మనోధైర్యాన్ని పెంపొందించుకునేలాగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నందుకు ఈ సందర్భంగా కూడా నేను అనంతపూర్ జిల్లా పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, యాజమాన్యానికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ గేమ్స్ స్పోర్ట్స్ మీట్స్లో చాలా మంది విద్యార్థులు పార్టిసిపేషన్ చేస్తూ రకరకాల జిల్లాలలో కానీ పార్టిసిపేషన్ చేస్తూ మన జిల్లాకి మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ రేపటి రోజున పార్టిసిపేట్ చేస్తున్న మన ఉమ్మడి అనంతపురం జిల్లా పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.